మీ సంగతి తెలుస్తారనే ఆమె చెప్పింది సార్. అది దట్ ఈస్ ద ఛాలెంజ్. అట్లా మాడే వ్యక్తులు ఉన్నప్పుడు మీరు ఇంకా ఏం సార్ మాట్లాడేది? ఓకే, రామ్ కుమార్ గారు ఏది మళ్ళీ ఫ్యామిలీలో అంశాలు వస్తున్నాయి ఏంటండి? ఆ జోగి రమేష్ గారి ఇంట్లో ఏదో జరిగిందంట, వాళ్ళు ఏవో పాపం ఇబ్బందులు పడుతున్నారు, దాన్ని విపరీతంగా వాడేస్తున్నారని. వర్మ గారు, ఒక్క విషయం ఏంటంటే, ఒకళ్ళ ఫ్యామిలీ విషయాలు, ఒకళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోవడం తప్పండి. వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ. అతను పొలిటికల్ గా కనెక్ట్ ఉండి అతను చేసిన వ్యాఖ్యలు, గతంలో జోగి రమేష్ గారి అబ్బాయి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఆ వీడియోల కోసం టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు. కానీ ఆ వీడియోలు బయటకు వదిలింది ఎవరు వర్మ గారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సీక్రెట్ గా తీసిన వాళ్ళు వదిలినమే కదా, బయట వాళ్ళు ఎవరు కాదు కదా. ఈ విషయాన్ని పక్కన పెడితే అప్పుడు ఈవేళ వైసీపీ వాళ్ళు చాలా అందంగా కబుర్లు చెప్తున్నారు. మా వీర మహిళలు అంటే అభిమానులు, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచి బాలుడు అని సర్టిఫికేట్ ఇస్తున్నారు. మరి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు భార్యల కోసం కూడా మాట్లాడిన వీళ్ళు కాదండి పబ్లిక్ గాను. మరి అది రైట్ అంటారా వరం గారు? అంటే క్వశ్చన్స్ వేస్తున్నాను నేను వాళ్ళు చేసేదానికి. అసలు ఈవేళ ఇందాక నుంచి ఇంత లాంగ్ లెక్చర్ ఇస్తారు మధుసూదన్ రెడ్డి గారు ఏదో పాదయాత్ర కోసం. అసలు పాదయాత్ర ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అవుతుందో మధుసూదన్ రెడ్డి గారు తెలుసండి? విజయసాయి రెడ్డి గారు కొత్త పార్టీ పెడుతున్నారు, అందులోకి వీళ్ళంతా అసంతృప్తివాదులు. ఎందుకంటే ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గతంలోనే చాలా బాధలు పడ్డాం, ఇంకా ఆయన అన్ఫిట్, ఆయన వల్ల అవ్వదు ఇంక ఈ పార్టీ నడపడం. అందులో మీ విశ్లేషణ సూపర్ సార్, మీరు ఎక్సలెంట్ సార్, మీ విశ్లేషణ అద్భుతం. అంటే మీరు ఎక్సలెంట్ పొలిటీషియన్ ఇందాక కాదు కాదు సార్, విశ్లేషణ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు సార్. విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే ఓహో పొలం వెళ్ళిపోతారు సార్ వైఎస్ఆర్సీపీ నుంచి. మీ విశ్లేషణ, మీ రాజకీయ పరిజ్ఞానానికి ధన్యవాదాలు సార్. నమస్కారం సార్ మీకు. మధుసూదన్ రెడ్డి గారిని క్యాచ్ చేయండి మళ్ళీ. శేఖర్ గారు ఒకసారి మధుసూదన్ రెడ్డి గారిని క్యాచ్ చేయండి వర్మ గారు. మళ్ళీ ఈ నెల ఇప్పుడు ఆ పార్టీలో జాయిన్ అయిపోయి రేపు ఇదే పార్టీకి వచ్చే ఆ పార్టీకి డిబేట్ కి ఒక్క నిమిషం ఆయన క్యాచ్ చేయండి. ఎవరు సార్? నా పాయింట్ ఏంటంటే నా పర్సనల్ గా నా పర్సనల్ రాజకీయాన్ని గురించి చెప్పారు కాబట్టి ఒక్క 1 మినిట్ సార్. రామ్ కుమార్ సార్ ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం సార్, నా పర్సనల్ రాజకీయం చేశారు కాబట్టి చెప్తున్నా. మీరు నోట్ చేసుకోండి, నా ఊపిరినంత వరకు, నేను ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు వైఎస్ఆర్సీపీలో ఉంటాను, జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటాను. మీరు ఏదైనా మార్పు జరిగితే ఆ రోజు క్వశ్చన్ చేయండి. నేను ఈ రోజు చెప్తున్నా మీకు, దీనిపైన నిలబడి ఉంటాను. ఆయన మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు సార్. సార్ నా పర్సనల్ మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను విజయసాయి గారికి వర్మ గారు నా పాయింట్ ఏంటంటే, వారు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. రైట్. నా పాయింట్ ఏంటంటే, మరి ఇందాక నేను విజయసాయి రెడ్డి గారి పార్టీ కోసం మాట్లాడితే ఆ పార్టీ వైఎస్ఆర్ లోపలికి వెళ్ళలేదు, నేను ఇన్ఫర్మేషన్ తెలిసింది చెప్తే ఈయనకి ఎంత రియాక్షన్ వచ్చి, అలాగా మా పార్టీ లోపల లేదా మా ఎన్డీఏ లోపల ఏమున్నాయో ఆయనకి ఏం తెలుసండి, ఆయనకి ఏం తెలుసని మాట్లాడేస్తాను. వచ్చిన కాడిని చూస్తున్నాను. ఆయన పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో, అసెంబ్లీకి ఎందుకు రావట్లేదో, ఈవేళ ఎమ్మెల్సీలు వెళ్ళి ఇక్కడ ఎందుకు గొడవ చేశారో వాటి కోసం మాట్లాడమండి. ఈవేళ ఎదురుగా మాట్లాడారు. అక్కడ నాదల మనోహర్ గారు, అక్కడ చైర్మన్ గారు, నాదల మనోహర్ గారు కూడా గతంలో స్పీకర్ గా పనిచేశారు. బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ నాదల మనోహర్ గారు ఒకే పార్టీలో ఉన్నారు. వారిరువురికి కూడా వేవ్ లెంత్ అనేది తెలుసు. అక్కడ వాళ్ళిద్దరూ పెద్దలుగా చర్చలు చేస్తున్నారు తప్పితే, చర్చలు చేస్తున్నారు చెప్తే ప్రజల కోసం. అసలైన నాయకుడు ఏంటండి? ఆయన రాడే అసెంబ్లీకి, ఎందుకు రాడు? నేను ఫస్ట్ కామెంట్ చేయండి, భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ లో 2 ఎంపీలు ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సమస్యలు వినిపించడానికి పార్లమెంట్కి వెళ్ళేవారు. పోనీ భారతీయ జనతా పార్టీ సంగతి నేను ఏదో మోసుకొస్తాను పక్కన పెట్టండి. ఇండిపెండెంట్ ఎవరు లోపలికి అయిపోయింది. ఆయన రానంటున్నారు కదా, ఆయన వెళ్ళనంటున్నారు. మీరు హోదా ఎవరో ఆయన రానంటున్నారు. దానికోసం డిస్కషన్ ఎందుకు? కృష్ణాంజలి గారు, వర్మ గారు ఏంటండి జోగి గారి కథ ఏంటండి? ఉంటారు, ముగ్గురు సీఎంలు ఉంటారు. కృష్ణాంజలి గారు ఏంటి జోగి గారి కథ ఏంటి? ఒక నిమిషం కృష్ణాంజలి గారు, జోగి గారి కథ ఏంటి? వర్మ గారు, నేను ఇప్పుడు వరకు ఈ జోగి రమేష్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిన తర్వాత బహుశా 1-2 నెలలు అవుతున్నట్టుంది ఈ ఎపిసోడ్ మొదలై. చాలా డిబేట్ లో పాల్గొన్నాను. ఎక్కడా కూడా ఈ డిబేట్ అంటే నేను రాను అని చెప్పాను. ఒకటి, ఈ డిబేట్ మీద నేను ఎక్కడా మాట్లాడలేదు.
ఇది నాకున్నటువంటి నేను ఇలాంటి విషయాలు జోగి రమేష్ కుటుంబంలో జరిగేటువంటి విషయాల మీద నేను మాట్లాడినాం వాళ్ళ విషయాలు. అయితే రాజకీయ పార్టీగా మేము మాట్లాడతాము, నేను కూడా మాట్లాడాను, తప్పేముంది అని శేఖర్ రెడ్డి గారు చెప్తున్నాడు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడటంలో ఒక అర్థం ఉంది. ఎందుకు అని అంటే అందుకని ఆయన చెప్తున్నారు. ఎందుకు అని అంటే పార్టీలు ఎలా ఉన్నాయంటే దిగజారిపోయినటువంటి పార్టీలు ఎలా ఉన్నాయంటే వీళ్ళు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడటం ఏముందండి, ఒకవైపున చంద్రబాబు నాయుడు అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అంటాడు, అదే విధంగా క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు మీటింగ్ లో, ఇది ఒక వెన్నుపోటు పార్టీ అని వీళ్ళు మాట్లాడారు. అసలు వాళ్ళ నాయకులకే సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి భాష మాట్లాడేటువంటి పరిస్థితి, దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు సోషల్ మీడియా ఇక దిగజారిపోక ఏం చేస్తుందండి, వీళ్ళని ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. జనం చిత్కరించుకుంటున్నారు అనేటువంటి విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. పార్టీలకి సోషల్ మీడియాని బట్టు పట్టిస్తున్నారు, సోషల్ మీడియాని పెంచి పోషించి వీళ్ళే తప్పులు చేస్తున్నారు. వాళ్ళతో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సోషల్ మీడియా మీద కేసులు పెడతారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు పెడతారు, సోషల్ మీడియా వాళ్ళని బలి చేస్తారు. ఇదేంటి ఇది సిగ్గుమాలినటువంటి వ్యవహారం ఈ పార్టీలకి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను.